స్థావరంలోకి ప్రవేశించి చిట్టెలుగులా మాట్లాడుతున్నావు. నేను చిట్టెలుగులే కాదు, భీమ సింహాన్ని. నీలాంటి అవినీతి పరులకు సింహాన్ని, అర్జున్ని. నీవు అర్జునుడైనా ఆవిడ భయంకరుడైన నాకు అవసరం. నా స్థావరంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరైనా నాకు సలాం చేసి గులాం చేయాలి. నీకు సలాం చేసి గులాం అయ్యే అంత అవినీతి పరుడు కాదు నేను. నిన్ను నీ స్థావరాన్ని స్థాపితం చేయడానికి వచ్చిన ఆనాటి సింహాన్ని. రే అర్జున్, అనవసరంగా నాతో వివాదం పెట్టుకొని ఆయుష్ని తగ్గించుకోకు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. ఈ సీమలో చల్లగా ఉంటావు. మండికేస్తే ఈ మండే మాచర్లకే తెనాలికి ప్రాసెస్ చేస్తాను. మలన్నా నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీవు మీ పార్ట్నర్స్ ఆ మహేంద్ర గారు, శివారెడ్డి గారు, మీ ముగ్గురు కలిసి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారని నాకు బాగా తెలుసు. ఇన్ని తెలుసుకున్నాను, నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. ఈ మల్లన్న మనిషి కాదురా, మృగం మృగం. నాతో పెట్టుకుంటే రేపు నీవు సూర్యోదయాన్ని చూడలేవురా. నీలాంటి వీధి రౌడీలకి, నీలాంటి కొమ్మే తిరిగిన రౌడీలుగా రాష్ట్రంతో కొట్టించిన హిస్టరీగా నాది. నాకు లెక్కే కాదు. అర్జున్, మా వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేయడానికి నేను మించిన పెద్ద సిబిఐ ఏజెంట్ అని నాకు బాగా తెలుసురా. అయితే నా గురించి అంతా తెలుసుకున్నాం అన్నమాట. అయితే నా మాట విని నాకు లొంగిపో, బ్రతికిపోతా. నన్నే హెచ్చరిస్తున్నావు. ఈ స్థితిలో పేరు నుండి వీధి గుండాల వరకు నా పేరు వింటేనే గుండె పగిలి చచ్చిపోతారు. అలాంటి పిల్ల కొంక వచ్చి నన్నే హెచ్చరిస్తుంటే నాకు బాగా బాగా బాగానే వస్తుందిరా. నవ్వు, బాగా నవ్వు, గుండెలు పగిలేలా నవ్వు. నీ గుండెల్లో బాంబు పేరే మరో నిరుద్యోగ వింటావా? ఏమిటది? మీ వాళ్ళు తీసుకెళ్తున్న ఆ కండపక కళాయిని ఇన్స్పెక్టర్ పరశురాం పట్టుకుని లారీని సీట్ చేశాడు. మీ వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఆ లారీని 2 నిమిషాల్లో విడిపించుకుని కెపాసిటీ గలవాడ్ర ఈ మల్లన్న. అత్తడి సత్తా ఉన్న ఈ మల్లన్నతో చేతులు కలిపితే బ్రతికిపోతావు. వెళ్ళిపోవడానికి కాదు మల్లన్న నేను వచ్చింది. ఎందుకు వచ్చావు? నా చేతులు చచ్చిపోవాలమ్మా. నీ గొప్పకు మోడుకులు ఒకదాని కానీ నేనంటే నిజాయితీ పరువులు నీకు అన్నదానని పిచ్చ భ్రమలో ఉన్నావు. నేనంటే నిజాయితీ పరువుల్ని ఎవరు కనులేరు. అలాగైతే నేను చెప్పేది నేను అవినీతిని ఆశ్రయించి ఈ పోలీసుల కల్పనలో ఉన్న చిరాలహారాన్ని నేను సేకరిస్తాను. ఇప్పుడు తమ్ము ధైర్యం ఉంటే ఆపో. అనవసరంగా నా ముందుకు వచ్చి ప్రజల పాలన పలకదు. చేతులు ముడుచులు కూర్చోటానికి నేనే కలేజా లేని వాడు కాదు, నాకి వాడిని. ఆ పోలీసుల వ్యక్తికి, ఈ రౌడీల వ్యక్తికి ఒక అగ్ని పరీక్ష. దానికి ఎవరైనా అడ్డు వచ్చాడు జాగ్రత్త. నీలా నీతి నిజాయితీ న్యాయం ముందరు ఎంతో మంది మాతో చేతులు కలిపి సలాం చేశారా. వాళ్ళ చేతులు దాన్ని సాధిస్తా. నా పవర్ ఏమిటో తెలియజేస్తా. వచ్చి నీ పాపాల చిట్టాన్ని ఫైల్ చేసి అరెస్ట్ చేస్తా. పోరా.